వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్ చూడండి. గులాబీ తోటలో కలిసిన పసుపు దళం, ఇంకింత పెరిగింది అధికార పార్టీ బలం. హుస్సేన్ సాగర్ లా కొత్త అందాలు, జల్దిన జమ చేసుకోండి చందాలు. వీడియోలు చూసి దొంగతనం, ఇట్లా కొంత ఖరాబ్ అవుతుండ్రు జనం. అవిశ్వాస తీర్మానం పెట్టిన సత్తి, నువ్వు ఒక్కదానమే చదువుతావు వార్తలు, ముద్దుగా రాసిచ్చిన వార్తలు పేపర్ మీద చూసుకుంటా. అందరికీ నమస్కారం. ముందుగాల వెడ్డి లైన్స్ అంటే నీ ఒక్కదానికే చదువు వస్తుంది అనుకుంటున్నావా? అందం పెంచుకునే పనిలో మంగ్లీ, విద్యాబాలం లెక్క అందంగా పడుసు పిల్ల లెక్క ఉండాలని మెట్లు ఎక్కి దిగుతున్నా తోరకాయమాలం. తెలంగాణ ఇక మాగాణం, గోదావరి పరవళ్ళు మహోజ్వల ఘట్టం, ఇక తెలంగాణ సస్యశ్యామలం. ఇగో గిట్లనే ఉండే నిన్న మొన్న పేపర్ల పెద్ద వార్తలు. సీఎం సార్ మహారాష్ట్రకు పోయి సంతకాలు పెట్టిండో లేదో, ఏదో నీళ్ళొచ్చి తెలంగాణలో కరువు మొత్తం తీరినట్టు, ప్రాజెక్టులన్నీ కలకల్లాడుతున్నట్టు, పంట భూముల దూప తీరినట్టు, మన జిల్లాలన్నీ కోనసీమలైనట్టు వార్తలు రాసిండ్రు కదా. ఇట్లా రాస్తే సీఎం సార్కి ఏమనిపించదా? పనే సురువు కాకపాయే, ఏంది హెచ్చరిక మాటలు అని బాధ అనిపించినట్టుంది. అగో గందుకే సీఎం సారు విలేకరులకు జర్నలిజం పాఠాలు చెప్పిండు. అబద్ధాలు రాయరాదు, సత్యాలే రాయాలే, నిజాలు దొవ్వాలే, అప్పుడే జర్నలిస్టులకు ఇలువ పెరుగుతుంది అన్నాడు. ఎక్కడ తీసుకుంటారో ఏమి ఇన్ఫర్మేషన్ పూర్తి అసలు నిరాధారమైన. అది ఏం చేస్తుందంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద రాస్తూ ఉంటాం. ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిరాధారంగా, పూర్తి సత్యదూరమైనటువంటి విషయం దానిలో ఉంటుంది. అది చూసినప్పుడు బాధ అవుతుంది. ఇది ఏమి జర్నలిజం అనిపిస్తుంది. ఎట్లా రాస్తే మంచిగుంటదో కూడా సారే వివరంగా చెప్పిండు. నిర్మాణాత్మకంగా అద్భుతంగా మంచి సూచనలు, సలహాలు, వ్యాసాలు, అదేవిధంగా ప్రభుత్వం మీద పెడదారిపోతూ ఉంటుంది దాని విమర్శలు ఉంటేనే మంచిది. విమర్శ లేకపోతే కుదరదు. అది ప్రజాస్వామిక పరమైనటువంటి వ్యవహారం. రాశి రాశి అలసిపోయిన పెద్ద విలేకరిని ఓ పని చేయమని కోరిండు. ఈ జర్నలిజంలో కొంత మంచి విలువలు పెంపొందించే దిశగా ఏం చేస్తే బాగుంటుందో పెద్దలు ఆలోచించాలి. ఒక పెద్ద విలేకరి రాసిన పుస్తకం ఓపెనింగ్ కు పోయి జర్నలిస్టులకు గిట్ల క్లాస్ చెప్పిండు సీఎం సారు. ఇక సార్కి నవ్విచ్చుడు అలవాటు కదా, ఎట్లా నవ్విపించిండో ఈనుండ్రి. ఒక ఫ్రెండ్ ఒకసారి ఏం చేసినట్టు సభకు పోతున్నాడు. ఏం మాట్లాడాలన్నా ఈ సందర్భం మీద ఉన్నాడు. ఏం లేదు, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. మీరు మంచివారు, మీరు గొప్పవారు, మేము గొప్పవాళ్ళమే, తెలిసి మన అందరం గొప్పవారం అను, ఏ కాంట్రవర్సీ ఉండదు, లేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పింది. ఏదైనా వేరే మాట్లాడబోతే దోమలు కూడా అంటే తామరకాడనట్టు అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయన తీసుకుపోయి నన్ను హాస్టల్ వేసిండు. కొత్త జాగాలో ఒక్కదాన్ని ఉండాలంటే మస్తు బుగులయ్యేది, మస్తు బోరు కొట్టేది. మా దోస్తుల మీదే జీవిగుంచేది, ఊరికి పోవాలనిపించేది. కానీ కొన్ని రోజులు కాగానే ఒక్కొక్కళ్ళు మా దోస్తులు చాలా మంది చేరికైన హాస్టల్లా. ఇక అప్పుడు చూడాలి మాటలు పాటలు, ఎగురుడు దుంకుడు, అబ్బో చిన్నగా లేకుండే. ఇక నేనే సీనియర్ని కాబట్టి ఓ పెద్ద బ్యాచ్ని మెయింటైన్ చేసేది. బువ్వగంట కొట్టంగానే అందరికంటే మొదలు మేమే ఉరికేటోళ్ళం. మేడం మేడం మా దోస్తు కోడుగుడ్డు రాలేదు ఏంటి మేడం అని వేసేదా కూకునేటోళ్ళం కాదు. మరి ఇప్పుడు గీ ముచ్చట మీకు ఎందుకు చెప్పినా అంటే గీ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. మాట తప్పకుండా మాగంటి గోపినాథ్ సారు, గాంధీ సారు గులాబీ కండువా కప్పుకున్నారు. మొన్నటిదాకా సైకిల్ ను ముంగటుండి నడిపించిన ఎర్రవెల్లి దయాకరన్న దగ్గరుండి సీఎం సార్ చేతులతోని కండువాలు కప్పించిండట. బంగారు తెలంగాణకి మనమంతా కూడా మద్దతు ఇచ్చి సిటీ అభివృద్ధి చేయాలన్నా, తెలంగాణ అభివృద్ధి చేయాలన్నా టీఆర్ఎస్ కి సాధ్యమైన ఉద్దేశంతోనే. అబ్బా మళ్ళా అందరం ఒక్కతానికి వచ్చినామని మస్తు సంబరపడుతుండొచ్చు పాత తమ్ముళ్ళంతా. కండువాలు మార్చే కార్యం కంటే మొదలే బెండైన సైకిల్ ను మర్త పెట్టి కారు డిక్కీల పడేసే కార్యం దిగ్విజయంగా పూర్తి చేసిండ్రు. మా 12 మందిని గులాబీ తోటలో కలుపుమని స్పీకర్ సారుకు ఉత్తరం రాసిండ్రు కదా, ఓకే అని ముద్ర గుద్దిండు చారీ సారు. అంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఇద్వర సంధి తల్సాని సీనన్న, ఎర్రవెల్లి దయాకర్ అన్న, కంటోన్మెంట్ సాయన్న, మాధవరం కిషన్ అన్న, ప్రకాష్ అన్న, వివేక్ అన్న, మాగంటి గోపినాథ్ అన్న, గాంధీ సారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారు, తీగల కృష్ణారెడ్డి సారు, రాజేందర్ రెడ్డి సారు, చల్లా ధర్మారెడ్డి సారు గులాబీ పార్టీ వాళ్ళే అన్నట్టు. రాజీనామాలు ఎలక్షన్లు అవసరం లేకుండానే అంబాసిడర్ కారోళ్ళు అయిపోయిండ్రు. పాపం చంద్రల్ సారు హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెడితే ఆయన
కష్టపడి గెలిపించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీని అంబేద్కర్ కార్ జిక్కిలేసి కార్యం ఈ విధంగా ముంగడికి తీసుకుపోయినరు అన్నట్టు. ఇక గిదే ముచ్చట మీద పెద్దలు జానారెడ్డి గారు కూడా నోరు విప్పిండ్రు. నీకు అధికారం ఉన్నదని అణగతొక్కేటువంటి ప్రయత్నం చేసేటువంటి భాగం మేము అడుగడుగున ప్రజలకు చెప్తుంటే దాని గురించి ఏం చేస్తారంటే తిరిగి ప్రజలు గుణపాఠం చెప్పడం, తిరిగి అటువంటి యొక్క పార్టీకి ప్రభుత్వం అంటగట్టడం అనేటువంటిదే ఇక్కడ ఉన్న అంశం. అబ్బా సార్కు ఎంత క్లియర్ గా అర్థమైంది జనం ఏం చేస్తుండ్రో. ఇవి ఏం మెట్లు రా నాయన, ఇంత ఎత్తుగా కట్టిండ్రు. వాళ్ళు నొప్పి పెడితే పెట్టిని కానీ గ్లామర్ అయితే మస్తు పెరిగింది నాకు. ఇంకా ఎత్తా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు గీమె గట్ల మురుస్తుందేంది మంగ్లీ? మస్తు అందంగా ఉన్నా కదా. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు మంగ్లీ? మళ్ళా ఏమో కథలు పడుతున్నట్టున్నావు కదా. తాటి చెట్టు ఎక్కుతున్నా కనిపిస్తలేదా నీకు కండ్లు? మెట్లు ఎక్కుతా అంటే ఏమో చూసి కూడా అడుగుతావు. ఏ మెట్లు ఎక్కుడు ఎందుకబ్బా, మంచిగా లిఫ్ట్ లో రారాదా, జల్దీని వస్తావు. లిఫ్ట్ లో వస్తే జల్దీన ముసలిదాన్ని అయిపోతా నేను, జల్దీన వచ్చుడు కాదు. ఈమె ఎప్పుడు ఓటు అడుగుతూ ఇంకోటి చెప్తావేంది? ఏం చెప్తున్నావు నువ్వు? నా అందం కోసం ఎన్ని మెట్లు అయినా ఎక్కుతా, ఎన్ని మెట్లు అయినా దిగుతా. ఓ మిద్దెల రాని, ఏ మిద్దెలు పడుతున్నావు? మిద్దెల రాని కొని విద్యా బాలం లెక్క అందంగా పడుచు పిల్ల లెక్క ఉండాలని మెట్లు ఎక్కి దిగుతున్నా. అంతేలే, తోసని పనికి తొక్కులాట ఎక్కువ. మెట్లెక్కితే అందం కాదు, ఆయాసం వస్తుంది. ఆయాసం లేదు, పాయసము లేదు. ఆయుసు పెరిగి నేను మంచిగా ఆయురారోగ్యాలతో ఉంటానని నీకు కళ్ళు మంట. ఏహే, మంట లేదు గింట లేదు. తుమ్మతుంట తెచ్చి నేను ఎత్తి మీద వేస్తే దిమాగ్ చక్కగా అప్పుడు నువ్వే తోవకొస్తావు. నువ్వు కూడా వచ్చి మెట్లు ఎక్కి దిగు, పానం మంచిగా ఉంటది నీకు. ఎప్పుడు కూర్చొని వార్తలు చదవడం కాదు. ఎద్దోడు ఎద్దుకు ఏడిస్తే తస్సోడు తస్సకేడిసిండు. ఏం వార్తదే వియ్యాల నువ్వు? నీకు వార్త ముఖ్యం, నాకేమో నా అందం ముఖ్యం. నువ్వు జర ఆగు. చూడు మంగ్లీ, నువ్వు గిట్లనే చేసినవంటే ఇక నీ కొల్లు ఊడిపోతుంది. నేనైతే ముందే చెప్తున్నా. నీకు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది సావిత్రి. కిందాకు పండాయి రాలితే మీదాకు నవ్విందట. సామెతలు బాగానే నేర్చినావు గాని 2 అంతరాల బంగ్లా మెట్లు ఎక్కి దిగితే 60 ఏండ్లు వచ్చిన వాళ్ళు కూడా 20 ఏండ్లు లెక్క ఉంటారు. ఏ బియా, నేను డైలాగ్ ఆమెతో మాట్లాడుతున్నాను కదా, ఎందుకు నువ్వు అట్లా నడిమిట్లా వస్తావు? నువ్వు అట్లనే మెట్లెక్కితే మోకాళ్ళ షిప్పలు అరిగి నడవకుండా అవుతావు. మోకాళ్ళ షిప్పలు అరిగితే బొక్కల చారు తాగి మంచిగా చేసుకుంటాను గాని నా అందం మాత్రం అస్సలు తగ్గించుకోను. అంటే మరి ఇప్పుడు ముసలోళ్ళు కూడా మెట్లెక్కితే అందంగా తయారవుతారా? ముసలోళ్ళు కాదు, పడిసోళ్ళు మెట్లు ఎక్కితే జల్దీన ముసలోళ్ళు కాకుండా ఉంటారంట. చదివినా నేను పేపర్లో పోతున్నే. అవునా? ఇంకేంది మరిగా, రోజు ఆళ్ళీల బంగ్లాలు ఎక్కి రాపో, అప్పుడు తెలుస్తుంది నీ అందం. పొద్దుగాలెట్టుంది మెట్లు ఎక్కి దిగుతున్నా, జరాగు నువ్వు, ఆయాసం వస్తుంది నాకు. ఏంది పొద్దటి సంది మెట్లెక్కి దిగుతున్నావా? సరిపోయింది పో. హావు సావిత్రి, వాళ్ళని వీళ్ళని అడిగేది ఎందుకు, నీకే అడుగుతున్నా. పొద్దుటి సంది ఎక్కి దిగుతున్నా మెట్లు, నా అందం జరంతా పెరిగిందా? రోజుకొక పారు ఎక్కి దిగితే మెదడు మంచిగా పనిచేసి అందంగా ఉంటారు. ఏంది రోజుకు ఒక పారెన్నడు వాళ్ళ? ఏ నెల రోజులు నడిచేది నేను 1 రోజుల్లోనే నడిచేసిన సావిత్రి. ముందే నాకు ఆగం ఎక్కువరా నాయన. అయినా మంగ్లీ, అందం అనేది కనిపించేది కాదు, అందరితోని అందంగా మాట్లాడాలి, కలిసిమెలిసి ఉంటే చాలు. ఆవుకో సావిత్రి, నేను ఇవాళ ఆఫీస్కి రాను, చక్కగా మా ఇంటికి పోయి ఉడుకు నీళ్ళలో కాలు పెట్టుకుంటా. మా మంగ్లీ మా సత్తి ఏది పడితే అదే చేస్తారు, అదే కావాలంటారు. అబ్బా, ఇంకా మంగ్లీ అయితే అందం అంటే చాలు ముందుగల్లు ఉంటుంది ఆమె. ఈ మోతవారు ఏం చేస్తున్నాడు పిలుద్దామా? సత్తి, తమ్ముడు సత్తి. సత్తి దాని దీర్ఘాలు తీసుకుంటా మాట్లాడుతుంటారేమే. ఆడతలేవు గీడతలేవు, వీడికి వెళ్ళిపో. ఏ రాజేశగా కెమెరా తీసేయి త్వరగా. పాప మా నంబలు కాస్తే కారం లేదని కచేరికి ఎక్కిండట నీ ఆసుంటాడు. వార్తలు చెప్పకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమన్నా చేసుకుంటా నేను. వీరగాన్ని అయితే వద్దంటావు, గుండెగాన్ని అయితే వద్దంటావు, ఏ పని చేసినా కూడా అడ్డం పడుతుంటావు. నేనేమన్నా చేసుకుంటా. ఫోను నువ్వు నాకు నచ్చలేరు. మరి ఏది పడితే అదే అయితేనంటే ఒప్పుకుంటా అనుకుంటున్నావా? అందుకేనా నువ్వు వచ్చింది పట్నం? ముందు అలా కుర్చీలోకి వెళ్ళి దిగు, మంగోలు వచ్చి ఆర్తలు చదువుతుంది. అందరికీ నమస్కారము. ముందుగా వెడ్డి లైన్స్ వార్తలు చూడండి, నేనే చెప్తా, మళ్ళా మీ ముంగటికి వస్తా అంటారు. ముద్దుగా చెప్తారు మంగోలి. ఏమైందిరా నీకు, కళ్ళు నెత్తికెక్కినాయా? పెద్ద పిట్ట కన్లోడా. అదకిల మేకప్ వేసుకుంటావు, ముఖానికి సుడబుద్ధి అయితే నాకు దిగుఫా. ఆడబిడ్డ నేడిపిస్తే ఆగమైతావురా, నా నోటితోని శాపనార్థాలు పెట్టనీయకు. అబ్బా అబ్బా అబ్బా, నువ్వు ఒక్కదానమే చదువుతావు వార్తలు, ముద్దుగా రాసిచ్చిన వార్తలు పేపర్ మీద చూసుకుంటా. అందరికీ నమస్కారం. ముందుగా వెడ్డి లైన్స్ అంటే నీ ఒక్కదానికే చదువు వస్తుంది అనుకుంటున్నావా? అమ్మో అమ్మో అమ్మో,
ఆడు చూసిండ్రా ఎట్లా ఎక్కిరిస్తున్నాడో. ఏం పుట్టింది నీకు ఇవాళ? నిన్ను తీన్మార్ కుర్చీలోకి వెళ్ళి దిగిపోనీకే నేను పెద్ద సార్కు అమిత్ షా సీట్ వారం రాసిచ్చిన దిగిపో ఫో ఫో. తిప్పల వాడి తిండి పెట్టినందుకు నా మీన్నే అవిశ్వాస తీర్మానం పెడతావా? ఎందుకురా? నువ్వు ముద్దుగా ఆర్తలు చదువుతావు వేసిలా కూర్చొని. అయితారం నన్ను ఎందుకు చదవమంటావు? అందుకే నువ్వు నాకు నచ్చలేదు వెళ్ళిపో. సరే మరి అయితారని నేను చదువుతా, నువ్వు వచ్చి దినం చదువురా. ముద్దుగా చెప్తున్నావు. అయితారం నీ స్కూల్ ఎవరు ఉండాలి? నువ్వు ఆర్తలు చెప్తే నాకు నీలాగా నోరు తిరుగుతారా? తిరకాసు బాగానే పెడుతున్నావు కానీ నాకు నచ్చతలేరు. ఏహే, అసలు నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కారణాలేంటి? ఇంట్లో ఏం లేదు చూడక్క. ఒకటి తీన్మార్ చూస్తే వాళ్ళందరికీ నా మీద నువ్వు దాదాగిరి చేస్తున్నావు అన్న విషయం ఎరక కావాలి. రెండో గది కోడి చికెన్ ధర ఎండకాలంలో పెరుగుతున్నదంట అబద్ధం ఆడి నీ కూర తక్కువనే పెడుతున్నావు నాకు. మూడో గది ఇక్కడ లేదు. మూడో గది టైం లేదు, నువ్వే చెప్పుకో. అవిశ్వాస తీర్మానం నడవదని నీకు ముందే తెలుసు కదరా, అయినా నువ్వు ఎట్లా పెడతా అనుకుంటున్నావు? నాకు ఎరకనే నువ్వు ఈ ఆఫీసులో మంచిగా కంకర సిమెంట్ తో దొవ్వి జెండా వాతుకున్నావు అంట అని ఎరకనే నాకు. అమ్మా అమ్మా అమ్మా, పట్నం తెచ్చి కొలివిస్తే నా మీన్నే అవిశ్వాస తీర్మానం పెడుతున్నావు కదా నువ్వు. అయ్యో పాపము సాఫిత్రక్కని ఎంతగానం తిప్పలు పెడుతున్నాడే. బీరకాయ లేక పొత్త పెట్టుకొని ఎంతగానం తింటున్నాడో మస్తు ఫోరన్ అంత అనుకోనిక గిట్ల చేస్తున్నావు కదా నువ్వు. లేదు తమ్మి, నువ్వు రాకముందు నా బతుకంత మంచిగా లేకుండే, నువ్వు వచ్చినాకనే నేను నవ్వుతున్నా. నువ్వు ఉల్తది ఫల్తా చెప్పినా ఫల్తది ఉల్తా చెప్పినా అవిశ్వాస తీర్మానం పెట్టవలసిందే, నువ్వు దిగవలసిందే, ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అది కాదు కానీ సత్తి, నాకు ఒక ముచ్చట చెప్పు. అవిశ్వాస తీర్మానం పెట్టమని నీకెవరు చెప్పిండ్రు? అవతల జగన్నాథ్ సార్ ముఖ్యమంత్రి, చంద్రబాబు సార్ దిగిపోతే నేనే ముఖ్యమంత్రిని అయితే అంత అని పెట్టలేరా? అందుకే నేను కూడా పెట్టినా. అరే, జగనాల్ సార్ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గదురా. సార్ తానా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు వెళ్ళిపోతున్నారు కదా. జగన్నాథ్ సార్కు తెలియరా జనాలు లేరంత అని? సారు తెలివిగాల్లో లెక్క సెంట్రల్ సారు ఎన్ని గలీజ్ పనులు చేస్తుండో పబ్లిక్ ఎరకగానికనే పెట్టిండు. గట్లనే నువ్వు కూడా నన్ను ఎట్లా దొక్కుతున్నావో జనమందరికి ఎరకగానికనే పెట్టిన అవిశ్వాస తీర్మానం. మీరందరు విలీనమైనాక ఇంకేం తీర్మానం రా వారి? అవి మీరేం అనుకోకుండ్రి, ఆడెంతో తెలియక మాట్లాడిండు. నన్ను వీరగాని అవిశ్వాసం తీర్మానం కూడా పెట్టుకొని ఏం చేయని నేను పాటలు నేర్చుకుంటూ ఎక్కడో పోతా. జగనాల్ సార్ అవిశ్వాస తీర్మానం గెలిచేది ఉందా? మా సత్తిగాని అవిశ్వాస తీర్మానం తీరేది ఉందా? విలీన రాజకీయం నడుస్తుంటే ఈయననేమో అవిశ్వాస రాజకీయం మాట్లాడతాడు. అమ్మా, గీ జడన్ మోస్తందుకు నాకు మస్తు బరువు అనిపిస్తుంది. వారానికి ఒక కొబ్బరి నూనె డబ్బా దీనికే కథం అవుతుంది. పేన్లు తీస్తేందుకు ఈరిపెన వాడాల్సి వస్తుంది. ఇక దువ్వుడు చేసుకున్నకైతే మస్తు తిప్పలవుతుంది. అర్ధగంట టైం అవుతుంది తెలుసా. గసొంటిది గొంగడంత జుట్టును గాయన ఎట్లా మోస్తున్నాడు. నిన్న చూస్తే చిన్నగా చిత్రం అనిపించాలి, మళ్ళీ అలా కూడా కనబడ్డాడు. కాకుంటే జనంత గెటప్ మార్చిండు. అర్రే, నిత్యానంద సాముల వారు నెత్తికి బట్ట చుట్టిండ్రు. గొంగడు చుట్టుకున్నట్టు నెత్తికి దిష్టి తలుగుతుందని గిట్లా కవర్ చేసుకున్నట్టున్నాడు. నిన్న శ్రీకాళహస్తిల దర్శనమిస్తే ఇవాళ తిరుపతి ఎంకన్న గుళ్ళే ప్రత్యక్షమైండు. సెపరేట్గా తీసుకుపోయి దర్శనం చేపిస్తామన్నా భక్తజన స్రవంతిలా కలిసి ఎంకన్నను దర్శనం చేసుకుండు. హాగా చూడుండ్రి, ముషి ముషి నవ్వుతోని ఎట్లా నడుస్తుండో. ఏదో కింద పడ్డదట చూడుండ్రి, మీరు సామిని ఎక్కువ అంగనీయకుండ్రి. కానీ గీ కొప్పుని ఇప్పి చూస్తందుకు నలుగురు మనుషులైనా సరిపోరు. నెత్తెంటికలు మర్రి ఊడలెక్క అయితందుకు నిత్యానందుల వారు నిత్యం ఏ నూనె పెడుతుండో చెప్తే మంచిగుండు, చాలా మంది కక్కెరకొచ్చు. ఒక మొగుడు పెళ్ళం నడుమ గొడవైంది. కీసులాట లేగలేక ఇద్దరు స్మార్ట్ ఫోన్లు కొనుక్కొని కొత్త దోస్తుల కోసం ఫేస్బుక్లో దేవులాడినరు. ఇంకో ఇద్దరు కొత్త దోస్తులను దేవులాడుకొని ముఖం పుస్తకంలోకెళ్ళి ముఖం తీయకుండా లవ్వాడుకుండ్రు. ఆయనతో ఒకరోజు కలుసుకుందామని ఒక హోటల్ పోతే రామేశ్వరం పోయినా శనేశ్వరం మొదలనట్టు కొత్తగా సోపత్ చేసింది మొగడు పెండ్లంతోనే, పెండ్లం మొగంతోనే. ఇక ఇదే ఫేస్బుక్ వల్ల 20 ఏళ్ల కింద జాతరలో తప్పిపోయిన కొడుకును కలుసుకుంది ఒక తల్లి. ఇదే ఫేస్బుక్ వల్ల అమెరికోళ్ళని లవ్వాడి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంది, కత్తితోని కూరగాయలు కోయచ్చు, గొంతులు కోయచ్చు, మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటది అని అన్నట్టే కదా. అమ్మ ప్రేమగా చాయ్ తాగిపోదు దారా అని పిలిస్తే బుజ్జి బజ్జీలు తినే అనంటే ఏవండి మనం అన్నం తిందామా అనంటే అయ్యవారు కంప్యూటర్ అర్రల బిజీ, ఇంకో టైంకి ఇంటామే సీరియల్ల బిజీ. కండ్ల ముంగట ఎన్ని చూస్తలేము. వాట్సాప్ రాగానే వరండాలో కూర్చొని పెట్టే ముచ్చట్లను మానేసినాం.
ఇంట్లో టీవీ తీసేసినాక కలిసి తినుడన్నదే మర్చిపోయినాం. ఇంటర్నెట్లో ఆటలు చూసి అష్టాచెమ్మ వనగుంటల ఆటల్ని మింగేసినాం. ఆన్లైన్లో అమెజాన్ అంగడి తెరిచినాక ఇంటోళ్ళందరూ కలిసి షాపింగ్ చేసుడు మర్చిపోయినాం. చాలా మంది ఇళ్ళల్లో గిదే పరిస్థితి. కానీ టెక్నాలజీని మనం నడిపియాలి, కానీ అది మనల్ని నడిపియొద్దు. మనసుల నడుమ ప్రేమలు అనుబంధాలను వీటి కోసం పోగొట్టుకుందామా? రోజు ఒక్కపారన్నా అందరు కలిసి మనసిప్పి మాట్లాడుకోండ్రి. కూరల అమ్మ నూనె పోస్తే మీరు పోసుకింజలేయుండ్రి. నాయన తానానికి మీరు నీళ్ళెచ్చబెట్టుండ్రి. గప్పుడు వాళ్ళ ఆనందమే వేరు. కనీసం రోజుకొక్క పూటన్నా అందరు కలిసి ఒకరికి ఇంకొకరు వడ్డించుకుంటా తింటుంటే ఆహా ఆ సంతోషమే వేరు. కూరల కారం ఎక్కువైనా కొసిరి కొసిరి వడ్డిస్తే ఇంటాయినా మురుసుకుంటా తింటాడు. ఆమ్లెట్ మాడిపోయినా ఆడవిల్ల ఆనందంగా తింటది. ఇది అమ్మ ముద్ద, ఇక ఇది నాయన ముద్ద అని తింటుంటే అమ్మ ఆకలే మర్చిపోతుంది. ఒక్కపారి ట్రై చేసి చూడుండ్రి, ఇక ఇంట్లో రోజు పండగ లెక్కనే అనిపిస్తుంది. ఇక ఇయ్యాలకి మన తీన్మార్ వార్తలు సమాప్తం. రేపు మళ్ళా కలుద్దాం. నమస్తే.